చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను మామ. ఎందుకంటే 6 ఇయర్స్ బ్యాక్ నేను ఈ బీచ్‌కి వచ్చాననమాట. 6 ఇయర్స్ అయిపోతుంది. 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ నాకు రావడం ఈ బీచ్‌కి. ఇది మన కోనసీమ జిల్లాలో రాజోల మండలంలో తూర్పుపాలెం అని ఒక చిన్న గ్రామంలో ఉంటుంది బీచ్. చాలా బావుంటది. నువ్వు నిజంగా పీస్‌ఫుల్ జోన్ అనేది కోరుకున్నావంటే ఇక్కడికే రావాలి. ఎందుకంటే ఎవ్వడుండడు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్వడుండడు. కింద కొంచెం చూడడానికి బాలేదు గానీ అదర్‌వైజ్ బీచ్ అయితే అదుర్స్ మామ. నిజంగా చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నది ఏంటంటే మనం ఏదైనా ఒక ప్లేస్కి ఒక వెళ్ళిన ప్లేస్కి ఒక 4 ఆర్ 5 6 ఇయర్స్ తర్వాత వెళ్తే ఆ వైబ్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఈ బీచ్కి వచ్చిన తర్వాత దాన్ని నేను ఆ వైబ్ని ఎంజాయ్ చేశాను మా. చాలా ఈ ఫీల్ ఎక్సైటెడ్గా ఏదో ఉన్నాను. డిఫరెంట్గా ఉంది మా. నిజంగా చాలా బాగా నచ్చింది. ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు ఈ ఫీల్కి. నాకు అంత నచ్చింది. ఎందుకంటే ఈ బీచ్కి వచ్చే ముందు నేను దీన్ని చూడాలి చూడాలి ఎలాగని ఈ ప్లేస్ని మళ్ళీ విజిట్ చేయాలని చెప్పేసి ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నానో అంతకంటే ఆకలితో ఉన్నాను. కానీ ఈ బీచ్‌కి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయాను. ఎందుకంటే ఇక్కడ గాలి, ఈ వాతావరణం, ఈ ప్రశాంతత ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అన్నీ గయా ఓ గయా అంత బాగా నచ్చింది నాకు బీచ్. ఇంకొక విషయం ఏంటంటే ఈ కోనసీమ జిల్లా నుంచి స్టార్టింగ్ నుంచి రోడ్డు ఉంటుంది. ఇక్కడికి రావడానికి మామూలుగా ఉండదు. చాలా బాగా నచ్చింది. ఎలాంటి బైక్ అయినా ఎలాంటి కార్ అయినా సాఫ్ట్‌గా వెళ్ళిపోద్ది మామ. కొబ్బరి చెట్ల మధ్యలో చల్లటి వాతావరణంలో వర్త్ అది వేరే వైబ్ వేరే రకం అది. నిజంగా నచ్చింది. ఎక్కడ నాకు కొంచెం స్ట్రగుల్ అయినట్టు కూడా అనిపించలేదు. అంత బాగా నచ్చింది. సముద్రంలో ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ అలా కుప్పి గొంతులు వేస్తూ అటు ఇటు నడుస్తుంటే నాకు అక్కడ ఒక శంఖం కనిపించింది. అది ఫస్ట్ టైం నేను చూడడం అనమాట సముద్రంలో. ఇది చిన్నవి చూశాను కానీ ఇంత పెద్ద శంఖాన్ని అయితే చూడలేదు. దీనికంటే చిన్నవి అయితే చూశాను కానీ బాగా నచ్చింది. ఒరిజినల్గా శంఖం ఎలా ఉంటుందని ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు. చాలాసేపు చూసి చూసి అటు ఇటు తిరిగి పీతలను పట్టుకోవడానికి కూడా ట్రై చేశాను మామ. కానీ దొరకలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకో ప్లేస్ చూపిస్తాను. బాయ్.